మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక 10,000 ఉన్నాయి, అంతకు మించి మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అది తీసుకొని వెళ్ళిపోయి డబ్బులు కట్టమని చెప్పారు. ఫస్ట్ 1,50,000 కడితే మేము ఆపరేషన్ చేస్తాం, లేకపోతే చేయమని చెప్పి జనరల్ వార్డులోకి పడేశారు. దాని గురించి ఇప్పుడు ఆ అబ్బాయికి హైటెక్ సిటీలో హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించిన వాళ్ళని వెళ్ళి అడిగి అప్పు చేసి ఆ అబ్బాయికి చేయించిన. ఇప్పుడు మళ్ళీ చేయాలంటున్నారు. అందుకు ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేదు. చేస్తేనే డబ్బులు, లేకపోతే లేదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఉన్నప్పుడు పోగొట్టుకున్నాయి. ఈ ఉన్నోని ఎలా బ్రతికించుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తారేమోనని నేను ప్రార్థిస్తున్నాను. సార్, ఎవరైనా దాతలు ఉంటే నాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను సార్. ఒక కొడుకును బాగొట్టుకున్నాను, ఇంకో కొడుకు కోసం నేను పోరాడుతున్నాను సార్. మీరు ఏదైనా సహాయం చేయండి, ఎవరైనా పెద్ద మనసు చేసుకొని సహాయం చేయమని కోరుకుంటున్నాను సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడున్న కాలంలో జబ్బులకి వయసుతో సంబంధం లేకుండా పోయింది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే చిన్నపిల్లలకు కూడా రకరకాల సమస్యలు, ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు. అది జెనెటిక్ పరంగా కొన్నైతే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల వల్ల, ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల మరికొంత అయితే, ఇంకొన్ని అయితే మై ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా వస్తున్నాయి. సో ఏదైతే ఏంటి, మొత్తానికి ఒక 10 మంది పిల్లవాళ్ళని మనం తీసుకున్నా కూడా కనీసం ఒక్కరైనా కూడా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారు. అలాంటి ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతున్న ఒక పిల్లవాడిని కలుసుకోవడానికి అయితే వచ్చాను. పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి చాలా బాధాకరం అయితే, వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితిగా ఉంది. సో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. అయిన వాళ్ళు కూడా ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో మాకు తోచిన, మా వల్ల అయిన సహాయం మేము చేద్దామని చెప్పి మేమైతే ఆ పిల్లవాడి ఇంటికి బయలుదేరాం. సో ప్రస్తుతం నేను మెదది కొత్తగూడ పెనుబల్లి మండలంలో ఉన్న గంగదేవిపాడు అనే ఒక గ్రామంకి వచ్చాను. పెనుబల్లి నుంచి సుమారు 3-4 కిలోమీటర్ లోపలికి వస్తే కానీ ఈ గ్రామం మనకి బయట ప్రపంచానికి కనపడదు. సో ఇక్కడ నివసిస్తున్న ఒక హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పాలి. తల్లి, తండ్రి, 2 కుమారులతోని సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆనందంగా తన కళ్ళ ముందే ఎంతో హెల్దీగా, చలాకీగా తిరుగుతున్న పిల్లవాడు సడన్గా కింద పడిపోవడము, ఏంటి కాలు చేతులన్నీ పడిపోవడము. సో హాస్పిటల్ తీసుకెళ్తే అది బ్రెయిన్ క్యాన్సర్‌గా నిర్ధారించి, ఉన్నదంతా అమ్ముకొని కూడా ఆ పిల్లవాడి ప్రాణాలు, ఇంటికి వంశోద్ధారకుడిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. కానీ చివరికి దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు సో వాళ్ళని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఈ గాయం నుంచి బయటికి తేరుకోక ముందే మరొక గాయం అంటే పిల్లవాడు చనిపోయిన 2, 3 నెలలకే ఉన్న ఇంకొక పిల్లవాడిని కూడా సేమ్ ప్రాబ్లమ్‌తో సతమతం అవుతున్నారు. సో ప్రస్తుతం ఉన్న ఆ చిన్న పిల్లవాడు 11, 12 ఇయర్స్ కూడా ఉంటాయి. సో అంతకంటే ఎక్కువ ఉండవు. ఆ చిన్న పిల్లవాడు కూడా ఇప్పుడు బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఉన్నదంతా పెట్టి పెద్ద కొడుక్కే పెట్టేసి ఆ పిల్లవాడిని కోల్పోవడము. ఇప్పుడు ఈ పిల్లవాడిని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. తిని తినక, కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లవాడి మందులకి పెట్టలేక, ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంతా కాదు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి మాకున్న ఒక్క కొడుకుని కాపాడండి అని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి ఇక్కడ. సో ఒకసారి మనం లోపలికెళ్ళి ఆ బాబు పరిస్థితి ఏంటి, అతని హెల్త్ కండిషన్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఆ పిల్లవాడి తల్లిదండ్రులతో మాట్లాడడానికి అయితే వచ్చాను. ఒకసారి వారితో మాట్లాడి మరి వారి బాధ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. హాయ్. హాయ్. నమస్తే సార్. ఏం పేరు? క్రిస్టోఫర్. స్కూల్ వెళ్తున్నావా? ఎందుకు నాన్న? ఎందుకు వస్తుంది తలనొప్పి నీకు? ఆపరేషన్ ఎందుకు చేశారు? బ్రెయిన్ ట్యూమరా? ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదు? 2 years నుంచి. నీకు పెయిన్ వస్తుందా ఇంకా? అప్పుడప్పుడు వచ్చేద్దా? మరి ఏం చేస్తున్నావు ఇంట్లో? ఏం చేయట్లేదు, ఇంట్లోనే ఉంటాను.
మా పెద్ద బాబు ఎలా ఉండేవాడమ్మా? చాలా యాక్టివ్గా ఉండేవాడు. అసలు ఏ మాత్రం కూడా మీకు డౌట్ రాలేదా? లేదండి, చక్కగా స్కూల్కి వెళ్ళేవాడు, ప్రతిరోజు మంచిగా ఆడుకునేవాడు, బాగా మంచిగా ఫుడ్ కూడా బాగా తినేవాడు, హెల్తీగా ఉండేవాడు. సడన్గా పడిపోయి ఒక రోజు సడన్గా పడిపోయింది. సడన్గా పడిపోయాడు. నైట్ 10-11 అవుతుంది. ఆ రోజు కంకి కాల్చిమంటే కాల్చి ఇచ్చాను నేనే. తిని పడుకున్నాడు హోంవర్క్ చేసుకొని. సడన్గా ఇక వాంతులు చేసుకొని మోషన్స్ అయినాయి. ఇక అంటే బ్లడ్ వామిటింగ్స్ ఏమన్నా అయినాయా? లేదు, మామూలుగా మామూలుగానే అయినాయి. మామూలుగా మోషన్స్ కి వాంతులకి మామూలుగా వెళ్ళాడు. ఇక నేను చేతుల మీద లేపుదామన్నా కానీ ఇక రావట్లేదు. ఈ కాలు చేయి అప్పటికే పడిపోతుంది, అసలు ఏమీ తినట్లేదు, చేయట్లేదు. సడన్గా పడిపోయాడు నా పెద్ద కొడుకు. ఇక అది చూసి 2 రోజులు వీళ్ళనే ఒక రోజు సెలైన్ ఎక్కించి మామూలుగా ఇంజెక్షన్ చేశారు. అదే నార్మల్ గా ఒట్టిగా అయినాయి అనుకొని అనుకొని ఇచ్చారు. ఇచ్చాము. అయిన తర్వాత మంచినీళ్ళు పోసినా కానీ ఇక తాగట్లేదు. ఇక భయం వేసి మేము ఖమ్మం తీసుకొని వెళ్ళాము. అక్కడ డాక్టర్ గారు ఇక సడన్గా హైదరాబాద్ తీసుకెళ్ళిపోమంటే నాకు దిక్కుజోచని స్థితిలో ఉండి ఏడ్చుకుంటా అలాగే కూర్చొని ఏడ్చాను. తర్వాత అప్పటికప్పుడే ఇక కారు కట్టించుకొని హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. నిమ్స్ లో చేయించారు. ఎమర్జెన్సీ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఆ రోజు. ఒక 10,000 ఉన్నాయి, అంతకు మించి మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అది తీసుకొని వెళ్ళిపోయి డబ్బులు కట్టమని చెప్పారు. ఫస్ట్ 1,50,000 కడితేనే మేము ఆపరేషన్ చేస్తాం, లేకపోతే చేయమని చెప్పి జనరల్ వార్డులోకి పడేశారు. అక్కడ కూర్చొని ఏడ్చామని పట్టుకొని నేను ఏం తోచని పరిస్థితిలో పడిపోయి ఉన్నా నేనైతే. నాకంటూ ఎవరో లేకపోయినా కానీ ఆ రోజు ఓదార్చడానికి కూడా ఎవరో లేరు. ఇక అప్పటికప్పుడు ఇక పొలం అమ్ముకొని డబ్బులు పట్టుకొని వచ్చేసారు మా చుట్టాలు. ఆ డబ్బులు పెట్టి వీడికి ఆపరేషన్ చేయించిన. ఫస్ట్ చేయించారు, మళ్ళీ తర్వాత 15 రోజులకి మళ్ళీ చేస్తామన్నారు. మళ్ళీ 15 రోజులకి మళ్ళీ చేశారు. అట్లా వాడు తల 4-5 సార్లు కోసి ఎంతో బాధ భరించాడు వాడు. అయినా కానీ అది బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. 3 నెలలు 4 నెలలు అలాగే ఉన్నాం. హైదరాబాద్లోనే ఉన్నాం. తినక ఇద్దరమే. ఈ బాబు మా అత్తగారి దగ్గర ఉండు, మా చిన్న బాబు చూసేవాడు లేక, తినటానికి తిండి లేక ఎన్నో బాధలు పడ్డాం. మాకంటూ ఏమీ లేదు, ఉన్న 1/2 ఎకరం పొలం అమ్మేసినాం. ఇప్పుడు అద్దెంట్లో ఉంటున్నాం. సేమ్ అదే పొజిషన్ మళ్ళీ మా చిన్న కొడుకు వచ్చింది. దాని గురించి ఇప్పుడు ఆ అబ్బాయికి హైటెక్ సిటీలో హైదరాబాద్లో ఆపరేషన్ చేయించినాం. వాళ్ళని వీళ్ళని అడిగి అప్పు చేసి ఆ అబ్బాయికి చేయించినాం. ఇప్పుడు మళ్ళీ చేయాలంటున్నారు. అందుకు ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేదు. చేస్తేనే డబ్బులు, లేకపోతే లేదు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఉన్నొక్కటి పోగొట్టుకున్నాయి. ఈ ఉన్నోని ఎలా బ్రతికించుకోవాలో అర్థం కావట్లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తారేమోనని నేను ప్రార్థిస్తున్నాను. మీరు అడిగారా అమ్మా? లోకల్లో ఇక్కడ సర్పంచులు పెద్ద మనుషులు వాళ్ళందరూ ఉంటారు కదా, మీరు అడిగారా? అందరిని అడిగాం, ఏమన్నారు? ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి కదా, అది ఎల్ఓసి కిందకి రాదని చెప్తున్నారు. డబ్బులు ఉంటేనే తప్ప ఎల్ఓసి కింద తీసుకోదు, అది రాదు ఎల్ఓసి కిందకని చెప్పారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే వాళ్ళు ఎల్ఓసి అని రాసిస్తున్నారు తప్ప దానికి పరిష్కారం ఏంటని ఆలోచించట్లేదు. ఈ బాబుని తీసుకొని నిన్న కూడా చెకప్కి హైదరాబాద్ వెళ్ళొచ్చామండి. అది కూడా వేరే వాళ్ళని మనీ అడుక్కొని వెళ్ళామండి. లేక ఈ అబ్బాయి కనీసం స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. ఎప్పటి నుంచి వెళ్ళట్లేదమ్మా స్కూల్కి? 2 సంవత్సరాలు అవుతుందండి. ఆపరేషన్ చేయించిన దగ్గర నుంచి ఇక స్కూల్కి పంపించట్లేదు. ఆ తల దగ్గర తగులుతుంది. ఆ బాబు చనిపోయి, పెద్ద బాబు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కదా. అలా చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పిన తర్వాత ఈ అబ్బాయికి ఒక డౌట్ వచ్చి తీసుకెళ్లి టెస్ట్ చేయించారు. అబ్బాయి ఉన్నప్పుడే చేయించారా? లేదు, చనిపోయిన తర్వాత డౌట్ వచ్చి చేయించారు. డౌట్ ఒక రోజు తలనొప్పి అని ఏడ్చుకుంటూ పడుకున్నాడు. ఈ అబ్బాయి కూడా జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చి పడుకున్నాడు. డౌట్ వచ్చి వాళ్ళ నాన్నకి తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే ఈ అబ్బాయికి కూడా సేమ్ అలాగే వస్తుందని చెప్పారు. ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఇక్కడ అప్పులు చేసి తీసుకొని వెళ్ళాము. బాగా యాక్టివ్ గానే ఉంటారా? మంచిగా ఉంటాడండి. అసలు ఏం లేని హెల్దీగా అట్లా హెల్దీగా ఉన్నట్టే. మంచిగా తిరుగుతా ఆడుతా తినటానికి దేనికైనా బాగానే ఉంటున్నారు. కానీ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. మందులు వాడుతున్నారా ఏమైనా బాబుకి? ఇప్పుడు మందులకి ఏం తగ్గదు, సర్జరీ చేయాల్సిందే మళ్ళీ అని అంటున్నారు. రేడియేషన్ చేయాలని చెప్తున్నారు. సర్జరీ ఒకసారి చేశారు, ఇప్పుడు రేడియేషన్ చేస్తే అది కరిగిపోతుంది,
అని చెప్తున్నారు. ఆ రేడియేషన్ చేయడానికి ఇప్పుడు మా దగ్గర అంత మనీ ఏమీ లేదు. దానికి ఇప్పుడు 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. బాబు జ్ఞాపక శక్తి అదంతా బాగానే ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్ కి దగ్గరలో అన్నారు కదా, అంత బాగానే ఉంటుంది. అది పెరుగుతూ ఉంటే కొంచెం పెరిగితే మాత్రానికి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పారు. ప్రస్తుతానికి ఏం లేదు, అది చిన్నగా ఉన్నప్పుడే చేసేయాలి. చేయమని చెప్పారు డాక్టర్స్. నిన్నే వచ్చారు, రాత్రే వచ్చారు. మీరేం కావాలని కోరుకున్నారు? అంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము అని చెప్పి అంటున్నారు కదా. అవును, ఇవి ఇంకా ఎవరైనా చూసి దాతలు అనేది చూసి మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఎప్పటి వరకు చేయాలన్నారు ఆపరేషన్? ఇప్పుడు ఈ 2 నెలలు 3 నెలల్లో మళ్ళీ రేడియేషన్ చేయాల్సిందే, అది పెద్దదవుతుంటే ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు చేయించుకుంటేనే మంచిదని చెప్పారు మేడం. అమ్మ పెద్ద బాబు 4 నెలలు హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు కదా, మరి అక్కడ డాక్టర్స్ ఏమన్నారు? ఇంటికి ఎప్పుడు తీసుకొచ్చారు? అక్కడ 4 నెలల వరకు ఉన్నాం మేడం. అతను పరిస్థితి అప్పటికే మా బాబు ఇక డాక్టర్ గారు తీసుకెళ్ళిపోమన్నారు. ఇక కష్టం ఏం చేయలేమని చెప్పారా? చెప్పేశారు. ఇక కష్టం తీసుకెళ్ళిపోండి అంటే ఇంటికి తీసుకొచ్చిన 1 వారానికి వాడు మాట పడిపోయింది. తర్వాత 15 రోజుల తర్వాత వాడు చనిపోయాడు. తర్వాత ఒక 2 నెలల తర్వాత ఈ చిన్న బాబుని తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తే మళ్ళీ ఈ బాబుకి కూడా అలాగే ఉంది, చూపించుకోండి అని చెప్పారు. అంటే దెబ్బ మీద ఆ అబ్బాయి ఎప్పుడే అన్ని కోల్పోయినాడు. తర్వాత ఈ అబ్బాయిని తీసుకెళ్ళి కూడా చూపిస్తే సేమ్ అదే ప్రాబ్లం అని చెప్తే ఇక ఈ అబ్బాయికి ఏమో అక్కడ ఇక్కడ అడుక్కొచ్చి పెట్టాము. ఇప్పుడు మళ్ళీ రేడియేషన్ చేయాలని చెప్పారు. దాని గురించి ఎన్ని సంవత్సరాలు అమ్మాయి బాబుకి? ఇప్పుడు 11 మేడం. ఆ బాబుకి ఎంత వయసులో వచ్చింది? ఆ బాబుకి సేమ్ 11. అంటే మీ తాతలకి ఏమైనా ఇట్లా ఉందా? ఇట్లా బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? 3 తరాలు 4 తరాలు అవతల ఉంటది అని అంటున్నారు డాక్టర్స్. వంశపరంగా వచ్చి ఉంటది, 2 పిల్లలకు వచ్చిందిగా అని చెప్పారు మేడం. సార్ నమస్కారం అండి. సార్ బాబుకి ప్రాబ్లం ఏంటి సార్? హెల్త్ ఇష్యూ ఏంటి? బాబు ఏమో బ్రెయిన్ ట్యూమర్ అని అంటున్నారు. అవునమ్మా, 2 సంవత్సరాల క్రితం బాబుకి తలనొప్పి వస్తుందని చెప్పి ఖమ్మం తీసుకెళ్తే డాక్టర్ గారు స్కాన్ చేశారు. స్కాన్ చేసి బాబుకి తలలో బ్రెయిన్ పట్టుకొని ట్యూమర్ ఉంది, ఈ బాబుకి సర్జరీ చేయాలని చెప్పారండి. ఏ హాస్పిటల్ వెళ్ళారండి? ఖమ్మం మేధ హాస్పిటల్ డాక్టర్ పోపూరు రాంబాబు గారు ఆ సార్ చూశారు. చూసిన తర్వాత స్కాన్ రాశారు. స్కాన్ చేయించుకొచ్చిన తర్వాత ఆ స్కాన్లో బాబుకి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, ఈ బాబుకి సర్జరీ చేయించాలి అని చెప్పారండి. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి బాబుకి సర్జరీ చేయించాము. సర్జరీకి 5 లక్షల వరకు ఖర్చు అయింది. ఎక్కడ చేయించారు? ఏ హాస్పిటల్? హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చేయించాము. హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో చేయించాము. చేయించిన తర్వాత బాబు బాగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ తలనొప్పి వస్తుందని మళ్ళీ ఏడుస్తుంటే మళ్ళీ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే అదే ట్యూమర్ మళ్ళీ పెరుగుతుంది, ఈ బాబుకి రేడియేషన్ చేయించాలి అని చెప్పారండి. అయితే ఆ ట్యూమర్ అనేది బ్రెయిన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆ ట్యూమర్ని మామూలుగా చిన్న రేడియేషన్ చేస్తే బాబుకి కంటి చూపుకి ప్రమాదం, కాలు చేయి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా వచ్చిన రేడియేషన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది చేయించుకోండి. అదైతే ఒక 30 లక్షలు ఒకటి ఉన్నది, 10 లక్షలు ఒకటి ఉన్నది, మీ ఇష్టం, రెండిట్లో ఏదైనా చేయించుకోండి. చేయించుకుంటే ఆ బాబు కొంతకాలం వరకు సేవ్ అవుతాడు, ఆ ట్యూమర్ అనేది అట్లా ఆగిపోద్ది. అయితే చిన్న బాబుకి ఇట్లా చేయించలేక మా దగ్గర ఆర్థిక సమస్యలు బాగలేక ఏం చేయలేని పరిస్థితులు అట్లా ఉండిపోయామండి. దానికి కారణం ఒకటి, నాకు 2 బాబులండి. అయితే పెద్ద బాబు కూడా సేమ్ ఇదే బ్రెయిన్ ట్యూమర్తో గత 2 సంవత్సరాల క్రితం చనిపోయాడండి. పెద్ద బాబుకి ఆల్రెడీ? అవునండి, పెద్ద బాబు కూడా అదే ట్యూమర్ ఉంది. అయితే పెద్ద బాబుకి కోసమనే మాకున్నటువంటి పొలం అమ్మేశాము, ఇల్లు కూడా లేదు, ఇల్లు కూడా వాటా కింద ఇచ్చేసాము. పెద్ద బాబుకే మొత్తం అయిపోయినాయి. ఏం చేయలేక ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఈ బాబుకి అట్లా ఆగిపోవాల్సి వచ్చింది. పెద్ద బాబు అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. పెద్ద బాబుకు ట్యూమర్ సర్జరీ చేయించాము. చేయించిన తర్వాత కూడా అది గ్రేడ్ 4కి వచ్చి క్యాన్సర్ అని చెప్పారు. 4 నెలలు చాలా పోరాడాము, చాలా ఖర్చు పెట్టాము, కానీ ఆ పెద్ద బాబు 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు. బ్రెయిన్ క్యాన్సర్ అండి? బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. అందరికీ నమస్కారం సార్. ఎవరైనా దాతలు ఉంటే నాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను సార్. ఒక కొడుకును బాగొట్టుకున్నాను, ఇంకో కొడుకు కోసం నేను పోరాడుతున్నాను సార్. మీరు ఏదన్నా సహాయం చేయండి, ఎవరైనా పెద్ద మనసు చేసుకొని సహాయం చేయమని కోరుకుంటున్నాను సార్. చూశారు కదా తల్లిదండ్రుల బాధ, ఎంత అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఆ తల్లి ఆవేదన చూస్తుంటే
ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని చదివించే పెద్ద చేయడం ఒక ఎత్తు అయితే, మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళకి తెలిసి తెలియని వయసులో వచ్చే రకరకాల జబ్బులని వల్ల వాళ్ళని పోషించుకోవడం కూడా, వాళ్ళని కాపాడుకోవడం కూడా ఒక గగనంలా మారుతుంది. సో దాతలు ఎవరైనా ఉంటే, చిన్న పిల్లోడు క్రిస్టోఫర్ ఒక 10-11 సంవత్సరాల పిల్లోడు, సో అతనికి తన వయసుకి మించిన జబ్బుతో బాధపడుతున్నారు. దయచేసి ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ పిల్లోడి ప్రాణాలు నిలబెట్టడానికి సహాయం చేయండి అని కోరుకుంటున్నాము. సో వాళ్ళ ఫోన్పే నెంబర్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా మీకు ఇస్తున్నాము. మీరు ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్. డాక్టర్స్ కూడా డెడ్ లైన్ పెట్టారు, 3 months లోపలనే రేడియేషన్ చేస్తే ఏమైనా లాభం ఉంటుంది అని చెప్పారంట. సో దాంట్లో ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఆ పిల్లవాడి పసి ప్రాణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం.